హాయ్ అందరికి నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆర్జే అమలావా. సో ఆర్జే అనగానే మీకు అందరికి గుర్తుంటది కాబట్టి మనం ఈ రోజు అమలాతో మాట్లాడి అసలు అమల ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చింది, అవన్నీ అమలతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అమలా. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నా. చాలా బాగున్నావు. చాలా ఇప్పుడు నిజంగానే బాగున్నావు. నీకన్నా అయితే కాదు. అద్దు. సో ఎలా జరుగుతుంది, ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి? నార్మల్ రోలర్ కోస్టర్ జర్నీ. ఇప్పుడు చేయట్లేదా రేడియో మిర్చిలో? రేడియో మిర్చి కాదు, రేడియోలో ఐఎమ్ నాట్ వర్కింగ్. ఇట్స్ బీన్ లైక్ ఒక 2 years అయింది నేను ఆపేసి. అంతకు ముందు 5 years వర్క్ చేశాను ఫ్రీక్వెన్సీకి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆన్లైన్ కూడా వర్క్ చేశాను. దాని తర్వాత నాకే బోర్ కొట్టేసింది. ఏదైనా లైక్ ఇంకా ఫర్దర్ గా నేర్చుకోవడానికి ఏమీ లేనప్పుడు నచ్చదు కదా, ఇంకా ఆపేశాను. దాని తర్వాత మళ్ళీ వేరే దాంట్లో అడిగారు, నోన్ ఛానల్ లోనే రేడియోలో. సో వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ కి మళ్ళీ నాకు ఇంకా అదే అనిపించింది, ఎందుకు వద్దు అని అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్ళి గ్రోత్ లేనప్పుడు అని చెప్పేసి వద్దు అనుకుని ఇంకా స్టార్టింగ్ అంటే ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి అసలు? అస్సలు ఏం అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. లైక్ మన లైఫ్ లో వెళ్తూ ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే నీ ప్రాపర్, యాక్చువల్లీ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రాపర్ ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇక్కడ సెటిల్ అయ్యారా ఏంటి? బేసిక్ గా పుట్టింది ఏలూరులో, పెరిగింది కూడా అక్కడే. అంటే లైక్ పెరగడం ఇన్ ది సెన్స్ 2nd class దాకా అక్కడే ఉన్నాను. దాని తర్వాత నేను హైదరాబాద్ కి వచ్చేసాం అనమాట. పేరెంట్స్ ముందు నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారు, నేను నాయనమ్మ దగ్గర ఉండేదాన్ని. దాని తర్వాత 3rd class నుంచి నా స్కూలింగ్ అంతా బంజారా హిల్స్ లోనే జరిగింది. అండ్ ఈవెన్ ఇంటర్, ఇంజనీరింగ్ అంతా కూడా ఇక్కడే, ఇంకా హైదరాబాద్. అమల అంటే ఎక్కువ మాట్లాడేస్తుందా, లేదంటే ఆర్జే అనగానే అర్థమైపోతుంది కాబట్టి ఎక్కువ టాకింగ్ వల్ల అలా షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఎలా? అస్సలు కాదు. బేసిక్ గా నేను చాలా ఇంట్రోవర్ట్. చిన్నప్పుడు అందరూ నోట్లో నుంచి మాట రాదేంటి, ఇలా ఉంటే సమాజంలో ఎలా బతుకుతావు, ఎప్పుడు తలదించుకునే ఎందుకుంటావు, మాట్లాడు, ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు. సో అలాంటి ఫేజ్ నుంచి ఐ వాజ్ కంప్లీట్లీ ఇప్పుడు డిఫరెంట్ పర్సన్. ఎక్స్ట్రోవర్ట్ అనలేను, ఇంట్రోవర్ట్ అని కూడా అనలేను. లైక్ కంఫర్ట్ జోన్ బట్టి నేను ఉంటాను. లొడలోడ మాట్లాడడానికి ఆర్జేకి అసలు సంబంధమే లేదు. అసలు చాలా మంది అదే అనుకుంటారు, ఒక ఆర్జే అవ్వాలి అంటే లొడలోడ మాట్లాడేస్తే సరిపోతుంది అని. ఇట్స్ వెరీ రాంగ్. బట్ మనకి కరెంట్ అఫైర్స్ మీద లైక్ స్పాంటినిటీ ఉండడం కానీ, అండ్ జరుగుతున్న థింగ్స్ ని క్యారీ చేయడం కానీ, వాటి గురించి ఎలా ఉంటుంది అనే దాని మీద ఆర్జేయింగ్ నడుస్తుంది. సో లైక్ సీరియస్ టాపిక్ గానీ నేను మాట్లాడేస్తారేమో అనుకున్నా, బట్ ఇట్స్ లేదు, సైలెంట్ గా మాట్లాడుతుందా, డీసెంట్ గా. సంబంధం లేదని ఇప్పుడే అర్థమైంది నాకు. మాటలు రాకపోయినా కూడా లేదు, మాట్లాడేయచ్చు అక్కడ అని చెప్పి. సో అంటే లైక్ చాలా మంది మనము రేడియో వెళ్తున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళు నువ్వు మాట్లాడలేవులే, నువ్వేం మాట్లాడతావు, ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి. మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సో ఎలా ఎంకరేజ్ చేశారు? యాక్చువల్లీ నేను బీటెక్ చదువుతున్న టైమ్ 3rd year. సో ఆబ్వియస్లీ బీటెక్ 3rd year అంటే అందరికి ఏముంటుంది, ఇంకా జాబ్, కెరియర్ అని ఉంటుంది. సో అప్పుడు నా లైఫ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఇన్కమ్ సంపాదించాలి, దానికోసం అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తుంటే సమ్ ఏదో వెబ్సైట్ లో ఓకే ఆర్జే అయితే ఇంత డబ్బులు వస్తాయి అని ఉంది. అయితే అంతకు ముందు కూడా చాలా మంది, అంటే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా థింగ్స్ ని. సో మా ఫ్రెండ్స్ అందరూ వై డోంట్ యూ బికమ్ ఆర్జే, నువ్వు బాగా చెప్తావు అని అన్నారు. సో నేను కూడా అందరిలానే అనుకున్నా, లైక్ మనకి మాట్లాడే కేపబిలిటీ ఉంటే ఆర్జే అవ్వచ్చేమో అని చెప్పేసి. సో అలా వెతుకుతున్న ప్రాసెస్ లో ఎక్కడో దిల్షుక్ నగర్ లో ఆడిషన్స్ ఉంది అంటే సరే వెళ్దాం అని చెప్పేసి. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను, పక్కన మా క్లాస్మేట్ శైలజ అని ఉంటుంది, దాన్ని కూడా మోటివేట్ చేసి మన ఇద్దరం ట్రై చేద్దాం, ఇద్దరం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి దాన్ని కూడా తీసుకెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఆడిషన్ కి ఒక టాపిక్ వచ్చి మీరు మాట్లాడాలంటే ఓరి దేవుడు అప్పుడు ఏం మాట్లాడాలి అని అనుకుండే. సో ఆ ప్రాసెస్ లో నా ఫ్రెండ్ సెలెక్ట్ కాలే. నేను ఇంకా వెళ్ళిపోదాం మన ఫ్రెండ్ అంటే అదేమో ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆగుదాం, ఇచ్చి వెళ్దాం అని అది చెప్తే ఇంకా అక్కడ ఆగాను. సో అక్కడికి వెళ్ళి జర్నీ స్టార్ట్ అయింది. ఆడిషన్ ఇస్తే అది సెలెక్ట్ కాలేదు, నన్ను సెలెక్ట్ చేశారు. బేసిక్ గా నా ఒపీనియన్ ఏంటంటే నాకు గొంతు బర్రె గొంతులా ఉంటదని ఫీల్ అవుతా. అంటే లైక్ హస్కీగా ఉండదు, నార్మల్ గా ఉండదు. ఇప్పుడు ఆర్జే కావాలంటే గుడ్ వాయిస్ కూడా ఉండాలి. బట్ ఐ నో మై వాయిస్ లైక్
హారిబుల్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎవరు వాయిస్ వాళ్ళకి ఏంటి వాయిస్ అనిపిస్తాయి కదా. అవును, నాకు అసలు నచ్చదు. సో అలా అనుకున్నా. నేను ఆ రోజు ఫ్రెండ్షిప్ అనే ఒక టాపిక్ మీద చెప్పాను, వాళ్ళు సెలెక్ట్ చేశారు. కానీ నాకు లేటర్ ఆన్ అర్థమైంది ఏంటంటే సెలెక్ట్ అయితే వాళ్ళు నీకు ఇంటర్న్షిప్ ఇచ్చో లేదా జాబ్ ఇచ్చి పే చేస్తారు, అలాంటివి ఏం కాదు. అదొక ట్రాప్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే లైక్ నువ్వు సెలెక్ట్ అయ్యో, నువ్వు ఇంకా ట్రైన్ అవ్వాలి, దానికోసం సర్టన్ అమౌంట్ పే చేస్తే ఎన్ని మంత్స్ ట్రైన్ తర్వాత యూ కెన్ గెట్ మెనీ ఆపర్చునిటీస్. ఇక్కడ కూడా వర్క్ చేయొచ్చు, ఇక్కడ కూడా అప్పుడు మీకు ఏమన్నా డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదనుకుంటే బయట కూడా లైక్ మీరు ఎర్న్ చేయొచ్చు అని అంటే ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. నేను వచ్చిందే ఎంతో కొంత పాకెట్ మనీ సంపాదించుకొని నార్మల్ గా లైఫ్ అట్లా సస్టైన్ అవుదామని అనుకుంటే ఇది నాకు రివర్స్ లో పడింది. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మనసులో ఏముంటుంది, ఇప్పుడు ఓకే నేను వీళ్ళు కడితే ఇంకా బెటర్ గా ఉంటది కదా. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే నేను మా మమ్మీని ఎలా అడగాలి. ఆల్రెడీ నన్ను చదివించడమే చాలా చాలా ఎక్కువ. మా మమ్మీ సింగిల్ పేరెంట్ అప్పటికే, లైక్ అలోన్ గా ఉండి నన్ను చెల్లిని ఇంజనీరింగ్ చదివిస్తుంది. మా మమ్మీ శాలరీ 6,000, ఇంటరెంట్ ఇది అది పోయి ఇంజనీరింగ్, అది కూడా వన్ ఆఫ్ ది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో. ఓకే. సో నేను మా మమ్మీకి ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. సో నేను ఇంకా వాళ్ళు పెడితే నాకు సెలెక్ట్ అయ్యా, నేను ఎందుకు వదిలేసుకోవాలి ఆపర్చునిటీ అని చెప్పేసి దెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ లైక్ నేను ఇంత ఎఫర్ట్ చేసుకోలేను, నా సిచ్యువేషన్ ఇది అంటే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ చెప్పారు, అది మమ్మీ ఇచ్చింది. సో వెళ్ళిన తర్వాత బేసిక్ గా నేర్చుకున్న తర్వాత మనం ఆన్ ఎయిర్ వెళ్తాం అనమాట. లైక్ ఈవెన్ దో అట్స్ వాళ్ళు ఏం పే చేయకపోయినా, కానీ నెక్స్ట్ డే నుంచే లైక్ నన్ను ఆన్ ఎయిర్ పంపించేసారు, యూ హ్యావ్ టాలెంట్ అని ఫ్రీగా. లైక్ అప్పుడులో 50 రూపీస్ అంటే కష్టం. నేను ఎవ్రీడే ఇక్కడ అమీర్పేట్ నుంచి మైత్రివనం నుంచి లైక్ దిల్సుఖ్ నగర్ వెళ్ళడానికి రావడానికి 50 అయిపోతుంది. నాకు వచ్చే ఇన్కమ్ లేదు కానీ ఇన్ రిటర్న్ నేనే పెట్టా. సో ఈ ప్రాసెస్ లో అక్కడ నేర్చుకుని కొంచెం యూజ్ అయ్యాయి. బట్ ఒక రోజు లైక్ ఇట్లానే ట్రై చేస్తుంటే ఆపర్చునిటీస్ గురించి పేపర్ లో ఈనాడు వాళ్ళు ఒక కొత్త FM ని స్టార్ట్ చేస్తున్నారు, ఆడిషన్ ఉంది అని అంటే అలా వెళ్ళాను. అక్కడ ఒక 1500 మంది ఉన్నారు. సో ఓవరాల్ గా 2 రౌండ్స్. ఆ రోజు నాకు జ్వరము, దాని తర్వాత ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయా. సెకండ్ రౌండ్ దాకా ఇంకా కూర్చోలేకపోయా. వెళ్ళిపోతా నా వల్ల ఇట్లేదు, అయినా నేను సెలెక్ట్ అవుతాను, ఏముంది ఇంత మంది ఉన్నారు కదా అనుకుంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే అనమాట, రేడియో ఫ్రెండ్, అంటే అక్కడ ట్రైనింగ్ ఫ్రెండ్ సాంబా అని. ఏం లేదు ఉండు అని నాకు వెయిట్ చేశాడు. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ నాకు అర్థమైన విషయం, వన్స్ మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితేనే యువర్ జాబ్ విల్ బి రెడీ అన్నట్టు చెప్పారు. అసలు సెకండ్ రౌండ్ కి గ్రాడ్యుయేషన్ అవ్వకుండా అక్కడ పర్మిట్ ఉండదు. బట్ సమ్హౌ నా రెజ్యూమ్ ఎట్లా వెళ్ళిందో వాళ్ళు చూడలేదో తెలీదు. దెన్ ఈటీవీ హెడ్ బాపినీడు గారితో మాట్లాడిన తర్వాత హీ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్, దెన్ హీ గేవ్ ఎ ఛాన్స్. సో అలా RFC లో అడుగు పెట్టా. అందరూ ఏంటి నీకు ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వకుండా నీకు జాబ్ ఎలా వచ్చింది, బికాస్ ఎన్నో ఫైల్స్ అక్కడ స్టార్టింగ్ ఎంప్లాయీగా వెళ్ళేటప్పుడు ఫిల్ చేస్తాం కదా, వాళ్ళందరూ ఏంటి నీకు ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వకుండా జాబ్ ఇట్లా కుదరదే అవ్వదే అని అన్నారు. సో ఈ విషయానికి ఆ స్టెప్ కి ఐ నీడ్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్, అరవింద్ గారు, RJ చైతన్ అండ్ ఆల్సో బాపినీడు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. from where it began my journey. సో అలా స్టార్ట్ అయ్యి ఇట్స్ లాంగ్ జర్నీ, దాన్ని ఏదో షార్ట్ కట్ చేసి ఇంకా లెంతీగా చెప్పా. లేదు సో ఒక క్లారిఫికేషన్ అనేది కొంచెం ఇచ్చారు కాబట్టి సో క్లియర్. సో ఇలా స్టార్ట్ అయింది జర్నీ, సో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఎప్పుడు అంటే ఆర్జేగా కాకుండా ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని అనిపించలేదా, మూవీస్ యాక్ట్ చేయాలి? నో అసలు అటు సైడే ఆలోచించలేదు. ఐ వాజ్ ఏ లైక్ ఎలాంటి పర్సన్ అంటే బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మంచి సెటిల్ అయిపోయి ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, బికాజ్ మా మమ్మీ ఇంత కష్టపడి చదివిస్తుంది కదా, అదే మైండ్ లో ఉంది. కానీ వేరే వేలో వెళ్ళాలి అనే ఆలోచన లేదు. ఈవెన్ అటు సైడ్ వెళ్తే బికాస్ ఫస్ట్లీ నా ఫైనాన్షియల్స్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించను, ఎందుకంటే అవన్నీ నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా, అసలు థాట్ కూడా లేదు. సో అనుకోకుండా ఆ ఫైనాన్షియల్ తోనే స్టార్ట్ అయ్యి ఆర్జేలో పడ్డా. అక్కడికి వెళ్ళి అలా 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 ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. కానీ మా చెల్లికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మై సిస్టర్ వాజ్ లైక్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ది యాక్టింగ్ అని చెప్పేసి అంది. తనకు క్లారిటీ ఉంది, బట్ నేను ఎప్పుడు కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ దానికన్నా ముందు నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టా. అంటే ఇండస్ట్రీలో ఉన్న తర్వాత మనం ఒకటి చేసే కొద్దీ ఒకటి ఇంకొకటి చేసే కొద్దీ మనకి ఇంకా చేయాలి, లేదా మనం కూడా యాక్టింగ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా. సో అందుకే మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, లేదా ట్రై చేశారా? ఇప్పటి వరకు అసలు యాక్టింగ్ ట్రై చేయలేదు? లేదు. యాక్చువల్లీ
ఆపర్చునిటీస్ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ లిటరలీ చెప్పాలంటే ఆపర్చునిటీస్ కూడా నేను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేము. మైట్ బి నేను అప్పుడు ఉండే ఏజ్ కి నా థింకింగ్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓకే ఇది ఒక ఆపర్చునిటీ, దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని సస్టైన్ చేయాలి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా అని అనుకుంటాం ఇప్పుడు. కానీ అప్పుడు అలా ఏం లేదు. ఇదంతా ఎందుకు, అక్కడ నాకు రెస్పెక్ట్ లేదు, ఈ ఇచ్చే డబ్బులకి నేను ఇంత వర్క్ చేయడం అవసరమా, టీవీ అయితే ఏంటి ఇంకో టీవీలో ఎప్పుడో ఒకటి వస్తుంది అని చెప్పేసి అలాంటి మైండ్ సెట్ తో ఉంటుండే. బట్ ఇట్ ఈస్ రాంగ్. వన్స్ ఒకసారి ఆపర్చునిటీ పోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం అనేది ఇట్స్ టూ డిఫికల్ట్. ఓకే, అంటే ఇప్పుడు రేడియోలోకి స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డారని అర్థమవుతుంది. బాగా ఎవరైనా ఎమోషనల్ గా స్ట్రగుల్ చేసింది ఏమైనా ఉన్నారు? పర్టికులర్లీ ఒకటే అని చెప్పలేను, నా లైఫ్ అలాగే ఉంది. ఎందుకంటే లైక్ మా పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్, బట్ మేము గ్రో అవుతున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళకేవో గొడవలు అయ్యి సపరేషన్ అయిపోయింది. సో ఆ ఏజ్ లో వీ నీడ్ లవ్ కదా, యాజ్ ఎ కిడ్ గా పేరెంట్స్ నుంచి ఒక లవ్ కావాలి. సో మా మమ్మీ మా డాడీ నుంచి తప్పించుకుంటూ వెళ్ళడం, మళ్ళీ కలవడం, గొడవలు అవ్వడం. సో ఈ ప్రాసెస్ లో ఐ డోంట్ హ్యావ్, నాకు కానీ మా సిస్టర్ కానీ ఒక ప్రాపర్ చైల్డ్హుడ్ అనేది లేదు. చాలా వాటిలో కాంప్రమైజ్ అయిపోయాం. అంటే కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోవడం, ఆ బట్టలతో ఎక్కడుంటే ఏదో స్కూల్లో చదివేసుకోవడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మా డాడీకి సంథింగ్ అడ్రస్ ఏదో తెలిసిపోయిందంటే మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళిపోవడం. ఒక సర్టన్ ఏజ్ వచ్చేదాకా వీ అండర్స్టూడ్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్, అట్లీస్ట్ ఉండడానికి ఒక ప్రాపర్ హౌస్, ఇది మా ప్లేస్ అనుకోవడానికి లేదు, దాక్కుని బతకడం అయిపోయింది అట్లా లైఫ్ అంతా. సో చైల్డ్హుడ్ అంతా హారిబుల్. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకో కష్టం అట్లా అయిపోయింది. సో దెర్ ఈస్ నో వన్ ఫేజ్ లైక్ అరే నేను ఎంజాయ్ చేశాను అనేది అలా ఏం లేదు నా లైఫ్ లో. ఇప్పుడు ఇంకా బెటర్. ఇప్పుడు ఇలా అట్లీస్ట్ ఈ రోజు హ్యాపీగా నా ఇంట్లో నేను ఉంటున్నా, మమ్మీతో టైం స్పెండ్ చేస్తున్నా, తింటున్నా, చాలు. ఇది ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, అంత స్ట్రగుల్. అంటే డాడీ హెరాస్ చేసేవాళ్ళ? సో అలా అని కాదు, డాడీకి తాగుడు అలవాటు ఉంది. సో దాని వల్ల ఏంటంటే తాగేసి రోడ్ మీద పడిపోవడం, తాగిన తర్వాత మమ్మీని కొట్టేయడం, ఇట్లాంటి థింగ్స్. నార్మల్ గా ఉన్నప్పుడు చాలా చాలా కేర్ చేస్తారు మా ఫాదర్. లైక్ మా ఫాదర్ నేనంటే పిచ్చి ప్రాణం. మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు మంచినే ఉంటారు. ఈ తాగుడు అనే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బెటర్, ఇప్పుడు అందరు తాగుతున్నారు కానీ నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు. కానీ అప్పుడులో ఏంటంటే తాగేసి కొట్టేడాలు, లేకపోతే రోడ్ మీద పడిపోవడాలు. బేసిక్ గా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో తండ్రి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటే వెళ్ళి తీసుకురావడం, అండ్ వచ్చి మమ్మీని కొడుతూ ఉంటే ఎంతవరకు మా మమ్మీ కూడా తట్టుకోగలదు, తను కూడా నార్మల్ మనిషే కదా. సో ఆ ఫేజ్ లో ఇంకా డాడీ నుంచి ఎస్కేప్ అవ్వడం, మళ్ళీ కొన్ని రోజులు మా డాడీ బాగానే ఉంటాడు, మళ్ళీ అదే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మా డాడీతో ఏం ప్రాబ్లం లేదు. ఆ ఏజ్ లో మనకు అర్థం కాదు కదా. సో మన పేరెంట్స్ ఏం చెప్తే అదే అని అనుకుంటాం. ఓకే డాడీ ఇలా చేస్తున్నాడు, వద్దు డాడీకి దూరంగా ఉండాలి. అలా ఒకసారి డాడీకి మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు సరే మారతాడు, ఇంతకన్నా ఏమైనా ఉంటుందా, లైఫ్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కూడా మారడా అని చెప్పేసి మేము ఎక్కడైతే హైడింగ్ పొజిషన్ లో ఉన్నామో అక్కడికి మా ఫాదర్ ని తీసుకురావడం జరిగింది. లైక్ అబౌట్ టు డై, తను కాలు అంతా ఫ్రాక్చర్ అయిపోయి ఎవడో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. సో చూసే వాళ్ళు ఎవరు చూస్తారు, ఆబ్వియస్లీ ఫ్యామిలీయే చూడాలి కదా. సో అలా తీసుకొచ్చిన తర్వాత స్టిల్ తను విత్ ఇన్ అది హీల్ అవ్వక ముందే మళ్ళీ తాగడానికి వెళ్ళిపోవడం, సిగరెట్లు తాగడం, ఇవన్నీ. అప్పుడు చెల్లి 10th క్లాస్, నేను ఇంటరు. సో ఇవన్నీ కూడా స్టడీస్ ఇంపార్టెంట్ ఆ టైంలో, దానికి చాలా డిస్టర్బెన్స్. ఇవన్నీ గోత్రు అవ్వలేక మళ్ళీ మా డాడీని ఊరికి పంపించేసి మళ్ళీ నేను మమ్మీ చెల్లి జంప్. ఎవరికి, ఈవెన్ మా రిలేటివ్స్ కి, మా ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియదు మేము ఎక్కడ ఉంటున్నామో. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి చదువుకుని వచ్చేసేవాళ్ళం. ఎవ్రీడే భయపడుతూ బతికేవాళ్ళం. అంటే ఆయన ఏదో చేస్తారని కాదు, తెలిసిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పారిపోవాలా అని ఒక ఫియర్ అనమాట. ఆ భయం ఉండేది. అయితే మేము ఎప్పుడైతే మా డాడీని ఒక ప్లేస్ కి ఇన్వైట్ చేసి అక్కడ ఉండమని చెప్పాం కదా, అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాం కదా, మా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది కదా. సో మా డాడీ యూస్ టు రోమ్, లైక్ అమలా, మౌనిక తెలుసా, బికాస్ మేము స్కూల్లో టాపర్స్, నేను చెల్లి. సో అందరికీ తెలుస్తుంది ఆ పర్టికులర్ ఏరియాలో. మీ డాడీ మీకోసం వెతుకుతున్నాడు అని ఎవరైనా కనిపించి చెప్పినప్పుడు భయం వేసేది, కొంచెం బాధ వేసేది. వాట్ వీఆర్ డూయింగ్, లైక్ ఏంటి డాడీకి ఇంత రోడ్ వెంపడి తిరిగే అవసరం ఏముంది అని. కానీ అలా జాలిపడి వెళ్ళలేం బికాస్ ఆఫ్ మై లైఫ్. సో అలా అయిపోయింది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కలిసి హ్యాపీగా ఉందాము అనే ఫేస్కి వచ్చేపాటికి హీస్ నో మోర్. సో ఆ రిగ్రెట్ ఉంటుంది నాకు ఎప్పుడు. ఓకే, అయ్యో అస్సలు ఏడవకూడదని అనుకున్నా, బట్ తెలియకుండానే ఎమోషనల్ అయిపోతున్నా నేను. ఓకే, అంటే ఆల్రెడీ ఈవెన్ అంత ప్రాబ్లం ఫేస్ చేశారు, అర్థమవుతుంది. అంత పెయిన్ మీరు చెప్తున్న వర్డ్ లోనే అర్థమవుతుంది ఎంత పెయిన్ అనేది. ఎవ్రీ
గర్ల్స్ కి ఫాదర్ చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళు ఎంత తాగినా ఏం చేసినా ఫాదర్ మనకి బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మా ఫాదర్ ఆల్సో సేమ్ సిచ్యువేషన్, బట్ ఇలా తప్పించుకోకుండా. బట్ మా ఫాదర్ నా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు, అది వేరే విషయం. సో ఎంత అర్థమవుతుంది పెయిన్ అనేది. చిన్న ఏజ్ లోనే మనకి పేరెంట్స్ లవ్ దొరకకపోతే చాలా క్రేవ్ అవుతాం, దానికి చాలా సఫర్ అవుతాం. సో ఇప్పుడు అంత సెటిల్డ్ ఉందా? 2 years అవుతుంది ఆయన చనిపోయి. ఓకే, చూసారా? వెళ్ళారా? ఓకే, వెళ్ళి చూసాను. బట్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్, లైక్ ఈవెన్ దో మన పేరెంట్స్ ఎవరైనా కానీ, మదర్ అయినా ఫాదర్ అయినా, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ఆ కనెక్షన్ ఎవ్రీడే ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన పేరెంట్సే. మనం ఏదైనా కోరుకుంటామంటే యాజ్ ఎ పిల్లలుగా వాళ్ళు మనతో ఉండాలి, మన పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని. కానీ మన ఫీలింగ్స్, మన లవ్ వాళ్ళకి చూపించకుండానే ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 25 years. 25 years తర్వాత ఇప్పుడు నాకు స్టడీస్ అడ్రావు, మా ఫాదర్ నేను కంట్రోల్ పెట్టుకోవచ్చు తీసుకొచ్చి ప్లాన్ లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా అయ్యింది. నాకు కాల్ వచ్చింది, నేను లైక్ ట్రిప్ నుంచి వచ్చేసిన ఒక 2 days అనమాట. కేరళ ట్రిప్ ఫినిష్ చేసుకుని వచ్చి 2 days అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, వెళ్ళాను, రెడీ అవుతున్నా. ఐ గాట్ ఎ కాల్ లైక్ డాడీ లేరు అని చెప్పేసి, చనిపోయారు అని. ఏమైంది? ముందు రోజు నాకు కాల్ చేశాడు, లైక్ ఒక 1-2 days బిఫోర్ అనుకుంటా. ఎప్పుడు కాల్ చేసి మనీ అడుగుతాడు, ఇవ్వడం ప్రాబ్లం కాదు, ఇస్తే తాగేసి అక్కడ ఊర్లో కూడా అల్లరి చేస్తూ ఉంటాడు. నేను ఇవ్వను, ఎందుకు డబ్బుల కోసమే ఫోన్ చేస్తాను, మారవా ఏజ్ అయినా ఇంత అయినా కూడా అని చెప్పేసి నేను ఇవ్వను అని అన్నా. నాకు ఎందుకు బాధ వేస్తుంది అంటే, నేను ఎవరెవరికో హెల్ప్ చేసా, చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉంటా. సొంత తండ్రికి ఒక 500 కూడా ఇవ్వలేకపోయినా బాధ ఉంటుంది నాకు ఎప్పుడు. అప్పుడు ఏంటంటే తాగి గొడవ చేస్తాడని ఆలోచించా. అప్పుడు నేను ఇంత సంపాదించుకుని మా నాన్నకి కనీసం ఒక్క రోజు భోజనం కూడా పెట్టలేకపోయానని బాధ అనిపిస్తుంది. ఆయన్ని అలా పడుంటే ఆ డెడ్ బాడీని చూసి కంట్రోల్ అవ్వలేకపోయాను నేను. లైక్ మాట్లాడుతలేదు, ఒక బాక్స్ లో పెట్టారు. ఆ చీమలు అవన్నీ చలి చీమలు వచ్చేస్తాయి కదా, మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేపాటికి అవి చూసి నాకు ఐ డోంట్ నో అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా అర్థం కాలేదు. నాకు సొట్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సొంత తండ్రిని చచ్చిపోతాం అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. అలా పడున్నాడు అట్లా, లైక్ నాన్న లేవు కదులు అని అన్నా కూడా అసలు చాలా బాధ అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అవుతుందని నాన్నకి. అలా అయిపోయింది, ఇంకేం చేయలేము. ఒక 6 months ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బయటకు రాలే రూమ్ లో నుంచి. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అక్కడే ఉన్నా. లేటర్ ఆన్ ఒక NGO కాజ్ కోసం నేను కడప వెళ్ళాల్సి వచ్చింది, ప్రొద్దుటూరు. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ ఐ అండర్స్టాండ్ దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్. నేను అక్కడే ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి స్లోలీ మళ్ళీ ఈవెంట్స్ హోస్ట్ చేయడం అవి స్టార్ట్ చేశాను. బట్ ఇప్పటికీ కూడా నాన్న ఈజ్ ఎమోషన్. ఇప్పుడు తలుచుకున్నా నేను కంట్రోల్ ఉండాలి. ఆ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ తో బతకడం నేర్చేసుకున్నా ఇంకా. సో దాని తర్వాత ఒక ట్రామా క్రియేట్ అయిపోతుంది. ఎట్లా అంటే లైక్ మా మమ్మీకి ఏమైనా అయిపోతుందేమో, ఉన్నదే ఒకటి. దాని తర్వాత కొన్ని రోజులు నేను ఎట్లా బిహేవ్ చేశానంటే, ఇంట్లో కొంచెం బాగుపోయిన మమ్మీ నా పక్కన పడుకోవా, నా చెయ్యి వేసుకుని పడుకోవా, లైక్ ఉండవా నా పక్కనే ఉండు అని అంటే, లైక్ వాళ్ళకు కూడా నేను టైం ఇచ్చి లవ్ చూపించకపోతే దాని తర్వాత ఇలాగే రిగ్రెట్ అవుతానేమో అని ఒక ఫియర్. సో మా నాయనమ్మని కానీ, మా మమ్మీని కానీ, మా చెల్లిని కానీ, అప్పటికెళ్ళి ఇంకా ఫ్యామిలీ అంటే అంతకు ముందు దాకా ఫ్రెండ్స్ అంటే తిరిగింది నేను. దాని తర్వాత ఫ్యామిలీ అని అలా ఉంది. ఆ ఫియర్ ఇంకా ఉంటది లోపల, బట్ ఎక్స్ప్రెస్ చేయం ఎవ్రీ మూమెంట్ కదా. అంటే చిన్నప్పుడు అంటే మనకు ఆ ఏజ్ తెలియనప్పుడు ఏమైపోయినా పర్లేదు. సో మదర్ ఏజ్ చెప్పినా ఓకే ఇలానా అని అనేసుకుంటాము. బట్ మనకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. నాకు ఎప్పుడు మా డాడీ ఈవెన్ చనిపోయినప్పుడు కూడా నాకు ఐస్ నుంచి ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు. నేను ఆ టైంలో నేను 3rd class ఉండే అప్పుడు నాకేం తెలియలేదు, జస్ట్ చూస్తున్నా అంతే. ఆ టైంలో అన్ని పెట్టేదాన్ని. నాకు కూడా ఎక్కువ ఇవ్వడం అంటే చాలా ఇష్టము. అంటే నాకు ఆ ఫాదర్ ఎమోషన్ నాకు కూడా గుర్తొచ్చింది. బట్ నేను ఎప్పుడు ఏడవడానికి లోపల అది చాలా కంట్రోల్, ఎందుకంటే నాకు చిన్నప్పుడు మరి అది. సో నాకు కూడా మా మదర్ ఏ చెప్తే అదే ఇప్పుడు అనిపిస్తుంది. మీరు చెప్పేటప్పుడు చిన్నప్పుడు మదర్ ఏ చెప్తే మనం అదే. ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థం అవుతుంది, ఓకే మా ఫాదర్ ఉంటే మనం ఇప్పుడు మనల్ని ఇలా చూస్తుంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు పెట్టకపోయినా పర్లేదు, మనం ఎర్న్ చేసే స్టేజ్ లో ఉంటుంటే బాగుండేది. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది నాకు. సీరియస్లీ నాకు కూడా లోపల ఒక లైక్
నేను దగ్గర అనుకున్నా అసలు ఈ టాపిక్ రావద్దు దేవుడా, అసలు మాట్లాడొద్దు, నేను కంట్రోల్లో ఉండలేను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అంతకు ముందు ఒక తెలియని ఏజ్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లైక్ ఐ యూస్ టు రివీల్ ఓకే నా లైఫ్ లో ఇదైంది అదైంది అని చెప్పేసి. నౌ ఐ డోంట్ వాంట్ టు డూ, ఎందుకంటే మై సిస్టర్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ హీరోయిన్. సో షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ దిస్ లైఫ్ స్టోరీ. అది వెళ్ళేటప్పుడే అన్నది, ప్లీజ్ అమ్లా లైక్ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పు, ఎక్కువ రివీల్ చేయకు, బికాస్ దాని తర్వాత నేను అందరినీ ఫేస్ చేయడం నాకు కంఫర్టబుల్ అనిపించదు, ఐ డోంట్ లైక్ అని చెప్పేసి. అలా ఏం లేదు, అంటే ఆ ఎమోషన్ అనేది మనం ఎక్కడ దాచి పెట్టుకున్నా దాగే కొన్ని అంతే హైడ్ చేయలేము. మన ఫాదర్ అనే లోపు మనకు ఆటోమేటిక్ గా మొత్తం వచ్చేస్తుంది బయటకి. సో నేనైతే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నేను మంచిగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీరు చెప్పే కొటేషన్స్ కానీ నేను రెగ్యులర్ గా చూస్తున్నా అండ్ నాకు అర్థమవుతుంది మీలో ఎంత పెయిన్ ఉంటే అంత పెయిన్ గా ఆ వీడియో డెఫినెట్లీ. ఎందుకంటే అది చూసినప్పుడు ఒక్కొక్క వర్డ్ ని మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ఆ ఎమోషన్ ఎలా చెప్తారు అన్నది ఇప్పుడే అర్థమైంది. మైట్ బి నేను ఎన్ని గో త్రూ అయ్యాను కాబట్టి నేను ఐ కెన్ అండర్స్టాండ్ అదర్ పర్సన్ పెయిన్ ఈజీలీ. అంటే ఇప్పుడు అందరికీ అది అవ్వదా అంటే ఐ డోంట్ నో, బట్ మనం కొన్ని గో త్రూ అయినప్పుడు అవతల కొంచెం డల్గా ఉన్నా ఏమైంది చెప్పు అని కన్సోల్ ఎక్కువ చేసేస్తాం, బికాస్ వీఆర్ ల్యాకింగ్. మన లైఫ్ లో ఇట్లాంటివన్నీ లేవు, మిస్ అవ్వడం, గో త్రూ అయ్యాం కాబట్టి అట్లా ఉంటాం. ఇప్పుడున్న జనరేషన్ ఎమోషన్ అనగానే లవ్ ఫెయిల్యూర్, ఎగ్జాక్ట్లీ ప్రతి దానికి ఎవడైనా ఏడిస్తే బ్రేకప్, డల్గా ఉంటే బ్రేకప్, అరే ఇంకేం ఉండవు ఆ బ్రేకప్ కాకుండా లైఫ్ లో చాలా అవుతుంటాయి కదా. ఏమన్నా మనకి సాడ్ అనిపించినప్పుడు ఏదైనా స్టోరీ పెట్టినా బ్రేకప్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మీరు ఏమైనా ఫేస్ చేసి? ఎందుకు చేయలేదు, బేసిక్ గా నేను ఈ మోటివేషనల్ వీడియోస్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, చాలా మందికి తెలీదు, లేటర్ ఆన్ నేను చెప్తాను. ఇది టిక్ టాక్ లో ఉన్నప్పుడు లైక్ నేను ఆర్జేగా ఈఎఫ్ఎం లో చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నాకు అప్పుడు పెద్ద మంచి ఫోన్ కూడా లేదు, సో అక్కడ ఆఫీస్ లోనే వాడడానికి ఒక ఫోన్ ఇచ్చేవాళ్ళు అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కిట్టు అనే అతను, తను టిక్ టాక్ వేసుకుని ఇలా చేస్తున్నాడు, తన దాంట్లో చేస్తాం, తనకు ఓవర్ నైట్ ఫాలోవర్స్ వచ్చేసారు. దాని తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఈవెన్ నేను కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అనుకున్నా. ఆలోచించే ఏం చేయాలి, డాన్స్ ఏముంటది పబ్లిక్ కి యూజ్, నేను డాన్స్ వేస్తే సరే, డైలాగ్ చెప్తే ఏముంటది. సో నేను ఎట్లాంటి థింకింగ్ అంటే అవతలకి ఏదైనా యూజ్ ఉండాలని ఆలోచించా. ఐఎమ్ గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్ అండ్ ఆల్సో నేను ఒక పర్సన్ ని కన్సోల్ చేయగలను, చాలా మంది చెప్పారు. సో ఎందుకు అలా మోటివేషన్ స్టార్ట్ చేసేసాను, దానికి ఒక రీజన్ ఉందని చెప్పాను కదా. సో ఆ రీజన్ తో స్టార్ట్ చేసేసాను. దాని తర్వాత టిక్ టాక్ లో ఐ గాట్ ఏ హ్యూజ్ రెస్పాన్స్. అసలు నాకు అది ఫాలోవర్స్ ఇవన్నీ చూసుకోకపోతుండే, చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరు కూడా లేటర్ ఆన్ లైక్ నీ స్టేటస్ పెట్టుకుంటున్నారు, నీదే ఇదే 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 ఉండే. సో ఇది అయిపోయింది, టిక్ టాక్ వెళ్ళిపోయింది. తర్వాత ఇన్స్టాలో నేను ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. నౌ ఐ ఫెల్ట్ లైక్ నేను దాని తర్వాత ట్రావెల్ కంటెంట్ చేశాను, వేరే వేరే కాంటెంట్ ఇవన్నీ ట్రై చేశాను, బట్ నేను ఇది స్టార్ట్ చేసా ఇంకా. బట్ ఈ ప్రాసెస్ లో అర్థమైంది ఏంటంటే ఇలాంటి కొటేషన్స్ చేసి ఎవరైనా మోటివేట్ చేస్తుంటే నీ లైఫ్ లో లవ్ బ్రేకప్ అయిపోయింది, ఓకే నీ బ్రేకప్ అయిపోయిందని ఆ స్టోరీస్ అని చెప్తున్నావా, నో ఇట్స్ రాంగ్. మన తెలుగు వాళ్ళే చాలా మంది ఇలా అర్థం చేసుకుంటారు. హిందీలో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు ఇట్లాంటి లైక్ సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ సెల్ఫ్ గ్రోత్ పర్సనాలిటీ గురించి కానీ మోటివేటింగ్ గా ఇలాంటి వీడియోస్ చేస్తే పీపుల్ లవ్ అండ్ ఎంకరేజ్. కానీ మన తెలుగు వాళ్ళ విషయానికి వచ్చేప్పటికి ఇలా తీసుకోరు. అది చెప్పే కాంటెక్స్ట్ ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ లైక్ నీ లైఫ్ నీ సోది ఆ చెప్పావులే నీకే తెలుసు ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక మనిషి ఏదైనా చేస్తున్నారు అని అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. బట్ వాళ్ళు అలా ఆలోచించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. బికాస్ చాలా మంది చాలా వీడియోస్ చెప్తూ ఉన్నారు. ఎవరైతే మోటివేషనల్ వీడియోస్ కాంటెంట్ చెప్తున్నారో వాళ్ళు రైట్ థింగ్స్ రైట్ పొజిషన్ లో లేరు. చెప్పిన వాళ్ళే చివరికి వాళ్ళ లైఫ్ లో చాలా మిస్టేక్స్ చేసి పబ్లికల్లీ దొరికిపోయి ఎక్స్పోజ్ అయ్యి ఇట్లా వాళ్ళకి ఒక స్టెబిలిటీ లేనప్పుడు చాలా మంది అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి ఇప్పుడు ఎవరైనా ఒక మోటివేషనల్ చేస్తే నువ్వు కూడా ఇంతలే ఆ రోజు వాళ్ళు ఇట్లా అయ్యారు ఇంకొన్ని రోజుల్లో నువ్వు బయట పడతావు అని ఇట్లా అయిపోయింది. సో ఆ వేలో ఎక్కువ పోర్ట్రేట్ అవుతున్నారు. సో అంటే మనం నార్మల్ గా ఒక కంటెంట్ ఏదైనా పెట్టినా అది ఎందుకు పెట్టిందా అని ఆలోచించి జస్ట్ బ్రేకప్ అయిందేమో దానికి అందుకే ఇలా పెడుతుంది 2 రోజులు నీకు కూడా పెడతారు. ఇదే ఆల్మోస్ట్ మనం ఒక మనకి ఎప్పుడైనా మన ఫాదర్ గురించి కానీ లేకపోతే మనకి ఏమన్నా బ్యాడ్ జరిగిన ఉంటాయి కొన్ని అవి గుర్తొచ్చినప్పుడు మనం పెట్టుకుంటాం. అంటే ఆ టైంలో జరిగిందని కాదు కానీ సో
అలా కూడా మనం ఇప్పుడున్న సొసైటీ అదే చాలా మొత్తం స్క్రాచ్ ఉన్నారు అందరూ చూసిండేనే అర్థం. యూజ్లెస్ కాంటెంట్ చేసినప్పుడు దే ఆర్ ఎంకరేజింగ్ ఏ లాట్. నో బడీ ఈస్ క్వశ్చనింగ్ లైక్ ఎందుకు ఇట్లాంటి చేస్తున్నావు, గుడ్డిగా ఫాలో కొట్టేస్తున్నారు బికాస్ వాళ్ళకి ఆ షిట్టే నచ్చుతుంది. బట్ ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్ యూస్ఫుల్ కాంటెంట్ ఎవ్రీబడి ఆర్ రెడీ టు లైక్ పాయింట్ అవుట్. ఎందుకు చేస్తున్నారు, అబ్బో మీరు తోపా, నువ్వు లైఫ్ లో ఏమైనా సక్సెస్ అయ్యావా, లేకపోతే ఇదా అదా, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. దాన్ని నెగిటివిటీ చేస్తున్నారు. అరే ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ అంత చెత్త ఉంది, ఆ చెత్తకి వెళ్ళి కమెంట్ పెట్టండి. ఏదైనా మంచి చేసే వాళ్ళని ఎందుకు, మైట్ బి ఇది నీకు నచ్చకపోవచ్చు, యాజ్ ఆఫ్ నౌ నీకు యూజ్ అవ్వకపోవచ్చు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ రియల్లీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. మేబీ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా లో సిచ్యువేషన్ లో ఉంటే సాడ్ కొటేషన్స్ ఆర్ లైక్ ఏదైనా సంథింగ్ మోటివేషనల్ రిలేటెడ్ నేను చూస్తే హీల్ అవుతానని నువ్వు ఎవరికి, నీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి చెప్పలేవు. నువ్వు ఎలా ఉన్నప్పుడు నువ్వు చూసి నువ్వు ఆ మోటివేషన్ ఆర్ పాజిటివ్ వైబ్ ఫీల్ అవుతావు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. కానీ నువ్వు హ్యాపీగా ఉంటే నేను మేము చూస్తే ఇవి చూస్తే అని చెప్పగలవు. సో మనలో చాలా మంది ఏంటి అంటే లో ఫీల్ అవుతున్నారు అని ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, చేసుకున్న అర్థం చేసుకోలేరు, లేదా వేరే కారణాలకి చెప్పినా ఒకసారి 2 సార్లు చెప్తాం. ఆనందంగా ఉంటే ప్రతిసారి చెప్తాం, కానీ బాధగా ఉన్నప్పుడు ఓన్లీ కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తాం. మీరు ఆ వీడియో అదేనా మోటివేషనల్ వీడియో రియాలిటీ రాగానే వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కాదు ఎవరైనా సరే అది మనమే అనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాయింట్ ట్రిగర్ అయ్యే ఉంటది. అవును, ఎవరు ట్రిగర్ అవ్వకుండా ఎవరు ఈ స్టేజ్ లో కూర్చోరు. నోబడీ కెన్ ఎస్కేప్ దట్. అసలు ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఏంట్రా మన గురించే ఆ వీడియో రాగానే చూడు ఇది నువ్వేనా బాధపడుతున్నా ఇలా వచ్చినప్పుడు ఏంట్రా మన ఎమోషన్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ వీడియోస్, మన హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు హ్యాపీ మూడ్ వీడియోస్ ఫోన్ కి కూడా మనకి అల్గరిథం. సో నాకు అప్పుడు చూసినప్పుడు సో అది లేదు, ఏదో ఉంది ఆర్జే వెనకాల, సో మనం కనుక్కోవాలి అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి నేను మీకు ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దట్. సో నాకు చాలా మంచిగా అనిపించింది. సో అంటే ఇప్పుడు మీరు ఫినాన్షియల్ గా ఎవరైనా మీకు సపోర్టింగ్ ఉన్నారా? నో, ఒకప్పుడు లేరు, ఇప్పుడు లేరు. లైక్ నేను అలాగే పెరిగాను. నాకేంటంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈవెన్ దో రిలేటివ్స్ అయినా ఎవరైనా, ఈవెన్ నేను నా లైఫ్ లోకి ఎవరైనా పార్ట్నర్ వచ్చినా ఇన్ ఫర్దర్ గా వాళ్ళు వచ్చి ఇస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది, ఇట్లాంటి హోప్స్ లేవు. బికాస్ నేను ఒకటే బిలీవ్ చేసేదాన్ని, మన లైఫ్ ఏదైనా మార్చుకోవాలంటే మన నుంచే మార్చుకోవాలి. మనం కష్టపడితే మనం డెవలప్ అవుతాం, లేకపోతే అక్కడే ఉంటాం. సో అది మన చేతుల్లో ఉంటుంది. ఎవరు హెల్ప్ చేయలేదు స్టడీస్ అప్పుడు. కానీ స్టడీస్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తే స్కూల్లో కొంతమంది ఫీజు కట్టడానికి డోనర్స్ అట్లా వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఇంటర్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది లైక్ అసిస్టెంట్ లెక్చరర్ సంథింగ్, ఆ పేరు ఎగ్జాక్ట్లీ మర్చిపోయాను, చాణిక్య సార్. ఆయన నాకు శ్రీ చైతన్యలో ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టారు. స్కూలింగ్ లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ మేము బాగా చదువుతామని చెప్పేసి ఎవరైనా స్పాన్సరింగ్ వస్తే లైక్ మమ్మల్ని పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళు మా మార్క్స్ బట్టి, మేము మాట్లాడే విధానం బట్టి, మా స్టోరీ బట్టి, మా డెడికేషన్ బట్టి దే విల్ పే. లైక్ ఒక 1 year కో 2 years కో అలా ఫీజు పే చేసేవాళ్ళు. అలా కొన్ని ఫేజెస్ లోనే జరిగాయి. మిగతా అన్ని ఫేజెస్ లో మామే కష్టపడి చదివించారు. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తున్నారు? ఇప్పుడు ఓన్లీ ఈవెంట్స్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతూ కూడా మళ్ళీ మనం జాబ్ చేద్దాము అని ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ నౌ ఐఎమ్ డూయింగ్ MBA ఫిన్టెక్ లో 4th year చేస్తున్నాను. డాడీ చనిపోయిన తర్వాత హీట్ ఆఫ్ ది మూమెంట్ లో డెసిషన్ తీసుకున్నా. నేనేం బేసిక్ గా అంత బ్యాక్ బెంచర్ కాదు, చదవకుండా ఉండే పర్సన్ కాదు. లైక్ స్కూలింగ్ లో అంతా మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఇంజనీరింగ్ లో కూడా టాపర్ కాకపోయినా మంచి లెవెల్లోనే చదువుతుండే నేను. అయితే నాకేంటంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఆర్జే దాంట్లో ఎంటర్ అయిపోయా. నేను ప్లేస్మెంట్స్ ఆ టైంలో ఏం చేసా, ఆల్రెడీ వర్కింగ్. సో నేను అక్కడ నుంచి స్కిప్ అయ్యి సాఫ్ట్వేర్కి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడు నాకు డబ్బులు ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ లో వెళ్తే ఇనిషియల్లీ నాకు వచ్చేది 15,000, లైక్ 2018 ఆ టైంలో 15,000 సమ్ 20 లోపే వస్తుండే అప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్. సో నాకు అప్పటికి ఐఎమ్ ఎర్నింగ్ గుడ్, మంచి ఎంజాయ్ చేస్తున్నా, జాబ్ మంచిగా వస్తున్నా. సో అటు వెళ్ళాలని ఆలోచన లేదు. అప్పటికి చాలా మంది ఉన్నారు చదివిన రిలేటెడ్ జాబ్ చేసుకోవచ్చు కదా అని. బట్ సమ్హౌ ఐఎమ్ డూయింగ్ ఇది కదా అని చెప్పేసి అట్లా చేశాను. లేటర్ ఆన్ ఇంకా నేను టీవీ ఆపర్చునిటీ వచ్చింది, టీవీ పటాస్, జబర్దస్త్ అట్లా వెళ్ళిపోయాను. అప్పుడు ఏంటంటే ఆర్జే దగ్గర మానేయాలి, బికాస్ సేమ్ ఈటీవీలో 2 చోట్ల ప్యారలల్లీ వర్క్ చేయడానికి ఉండదు అని అంటే ఆబ్వియస్లీ యాజ్ ఎ పర్సన్ గా
నేను ఏం చేస్తాను, ఆర్జే ఎక్స్పీరియన్స్ అయిపోయాను, టీవీలో ఏంటంటే ఎక్కువ మందికి తెలుస్తాం, ఎక్కువ ఆపర్చునిటీ వస్తాయి, లైఫ్ మారుతుంది అనే ఒక డెసిషన్ తో చాలా రోజు ట్రిగర్ అయ్యి ఆలోచించి ఫైనలీ బ్రెయిన్ బద్దలైపోయిన తర్వాత ఓకే టీవీకి ఓకే అని చెప్పేసి నేను ఈనాడు ఈఎఫ్ఎం లో ప్రొడ్యూసర్ పోస్ట్ లో ఉండే. సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి, నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేదాకా ఆగి మళ్ళీ రీజాయినింగ్ ఇచ్చారు. ఇచ్చిన కొన్ని రోజులకే వీళ్ళు ఈ లిటికేషన్ పెట్టారు. సో దెన్ నేను ఇంకా అక్కడ రిజైన్ చేసేసి టీవీలో వర్క్ చేయడం మొదలు పెట్టా. అక్కడ నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటా. ఉన్నన్ని రోజులు ఫేమ్ బాగానే ఉంది, బట్ నేను కొన్ని కారణాల వల్ల ఆపేసా టీవీ ఇండస్ట్రీ. నా అంతటి నేనే ఆపేశాను. నేను వెళ్ళి మళ్ళీ మల్లెమల వాళ్ళని వెళ్ళి కలిసి అట్లా ఏం చేయలేదు, బికాస్ నా ఏజ్ అలాంటిది. ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కైండ్ ఆఫ్ సర్కిల్ అని అనిపించింది. ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ అయిపోయిన తర్వాత వస్తే మనకి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడం ఈజ్ వెరీ కామన్. నేను జెండర్ ని చూడను, ఒకళ్ళు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, అమ్మాయిలు అంటే అమ్మాయిలతోనే మాట్లాడాలి, అబ్బాయిలతో మాట్లాడితే లింకులు పెట్టేస్తారు, ఎఫ్ఐఆర్లు పెట్టేస్తారు అని తెలీదు. ఇలాంటివి ఒకటి నేను ఫేస్ అయినప్పుడు ఐ ఫెల్ లైక్ అరే వేర్ దెర్ ఇస్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. 2000 రూపాయలకి నేను ఎందుకు ఒక షో చేస్తే నాకు ఇనిషియల్లీ వాళ్ళు పే చేసింది 2000 రూపీసే. దానికి ఒక రోజు రిహార్సల్కి వెళ్ళాలి, ఎంటైర్ లాంగ్ డే, ఒక డే మొత్తం షూట్ చేయాలి. ఆ షూట్ చేసింది కూడా నేనేమైనా టీవీలో వావ్ అనుకుంటూ మెరిసిపోతున్నాను అంటే లేదు. లైక్ నేను ఎక్కడో కొంచెం కనిపిస్తాను, నన్ను రికగ్నైజేషన్ కూడా నాకు రాలేదు అక్కడ. సో నాకు అనిపించింది ఎందుకు 2000 నేను హోస్టింగ్ చేసుకుంటే కూడా వస్తుంది కదా, దానికోసం నేను లైక్ ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి వద్దురా బాబా అని అప్పటికప్పుడు డెసిషన్ తీసేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ కి వెళ్ళలేదు నేను. అలా చేసా. ఇది ఐ థింక్ నో బడీ నోస్ అబౌట్ ఇట్. నా ఇంటర్నల్లీ నేను ఏం గో త్రూ అయ్యానని చెప్పేసి చాలా మంది ఎందుకో ఆపేసింది అని అనుకున్నారు. సో ఇలా ఆపేసాను. దాని తర్వాత నేను మళ్ళీ ట్రై చేయలేదు ఏ ఛానల్లో కూడా. అప్పటికి ఐ వాజ్ ఇన్ టు సమ్ వర్స్ట్ ఫేస్. ఆ టైంలో కెరియర్ మీద ఫోకస్ చేయాలి, లైఫ్ లో ఆపర్చునిటీస్ ఏదైతే అని ఇవేం ఆలోచించలేదు. అప్పుడు మనకి ఎంత 22s లో మనం ఏం ఆలోచిస్తాం, లైక్ మన గురించే ఎక్కువ ఆలోచించుకుంటాం కదా, ఆపర్చునిటీస్ కెరియర్ అంతా లేకుండే. దాని తర్వాత ఆ గ్యాప్ అట్లనే అయిపోయింది. దాని తర్వాత ఆన్లైన్ రేడియోలో చేసేదాన్ని, అది కూడా ఆపేసాను. మిగతా ఆర్జేయింగ్ ఆపర్చునిటీస్ అన్ని ఐ స్టాప్డ్. దాని తర్వాత డాడీకి ఇట్లా అయింది, దాని నుంచి బయటపడి ఇవన్నీ చేసేపటికి ఇవి లైఫ్ సస్టైన్ అవ్వడం కోసం హోస్టింగ్స్ చేస్తూ దాన్ని వచ్చిన ఇన్కమ్ తో ట్రావెలింగ్ కానీ ఇంట్లో కానీ అలా బ్యాలెన్స్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఎంబీఏ చేస్తున్నాను. ఐ డోంట్ నో జాబ్ చేస్తానో లేదో కూడా తెలీదు, బట్ చేయడం అయితే చేస్తున్నాను. చూడాలి ఇంకా. అంటే ఇప్పుడు చాలా మంది చిన్న ఏజ్ లోనే లవ్ చేసి చాలా సఫర్ అవుతున్నారు. సో అలాంటి అంటే ఫేమ్ అయిపోయింది, ఇన్స్టాలో ఫేమ్ అయిపోయారు, లేదా వాళ్ళని లవ్ చేయాలి, లేకపోతే తర్వాత ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చేసి మీడియా మీదకి వచ్చేసి లేదు నాకు ఇలా అయింది చాలా సఫర్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బేసికల్లీ లవ్ అనేది మనకి అట్రాక్ట్ అయ్యి స్కూలింగ్ లో స్టార్ట్ అవుతుందని, ఇంటర్ లో అని, బీటెక్ లో అని ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది. కానీ ద రైట్ ఏజ్, లవ్ కి ఏజ్ ఉంటుందంటే ఎస్ ఉంటుంది. మనకి తెలియనప్పుడు ఒక సర్టన్ ఏజ్ లో స్కూలింగ్ లో జస్ట్ అట్రాక్ట్ అయిపోతాం, దాన్ని లవ్ అనుకుంటాం. కానీ మనకి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమైపోతామంటే నచ్చదు, లైఫ్ గురించి ఎందుకు ఆలోచించలేదు, ఇవెందుకు ఆలోచించలేదు, చాలా ట్రిగర్ అయ్యి నచ్చకపోయినా బయటకు నటిస్తూ ఇష్టం లేకపోయినా కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, జస్ట్ బికాస్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నారు. ఇదంతా లైక్ మన ఏజ్ గ్రూప్. కానీ ఇప్పుడు ఉండే ఏజ్ గ్రూప్ ఏంటి అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేరా, ఇంకా బాయ్ ఫ్రెండ్ లేరా, లైక్ వాళ్ళకి కనీసం 5th క్లాస్ కూడా అవ్వట్లేదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతున్నారు. ఆ ఏజ్ కి ఏముంటుంది అంత ఐడియా. ఆఫ్టర్ 22-23 వచ్చిన తర్వాత యుల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏది రైట్, నీకు ఏది రాంగ్ అని అర్థమవుతుంది. అంటే అప్పుడు దాకా ఎవరిని లవ్ చేయొద్దా అంటే నేను ఎవరిని స్టాప్ చేయట్లేదు, బట్ ఒక రిలేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఆలోచించండి, లైఫ్ లాంగ్ మిగతా 70 years బతుకుంటే సో అప్పుడు దాకా వాళ్ళతో ఉండడం ఓకేనా, వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా, మైండ్ సెట్ ఓకేనా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది బాగోలేకపోయినా బ్రేక్ చేసేసుకుని వెళ్ళిపోయి ఎమోషనల్లీ అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు, మనము బాధపడకూడదు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని త్వరగా అలవాటు అయిపోయి ఇప్పుడు మనకి ఏంటి ఒక మెసేజ్ కొంచెం డిలే అయ్యి నెట్ వస్తుంటే మనం కంట్రోల్ ఉండలేకపోతున్నాం, ఓపిక అనేది ఉండట్లేదు. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఆలోచించి అట్లా ఏం లేదు, అట్రాక్ట్ అయ్యాం ఓకే, టెంపరీ ప్లెజర్స్ ఏవేవో వచ్చేసే కొత్త వర్డింగ్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట, సిచ్యువేషన్ షిప్స్ అంట, ఏంటో అంట, ఏమేమో వచ్చాయి. ఇవన్నీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నీకు చేయాలనిపిస్తే చేయి, ఇట్స్ అప్ టు యూ. కాకపోతే ఆ ఏజ్ రాకముందు ఇవన్నీ చేసి చాలా మంది ఎక్కడెక్కడో ఓయో రూమ్స్కి వెళ్ళిపోయి ప్రెగ్నెంట్లు అయిపోయి దాని తర్వాత ఏందేందో లైఫ్ చేసి మీడియా ముందు వచ్చేసి, ఈవెన్ దో కొంతమంది అందులో జెన్యూన్ ఉన్నా అవతల పర్సన్ జెన్యూన్ అంటే ఇద్దరు లవ్ చేస్తున్నప్పుడు
రీసెంట్ టైమ్స్ లో చాలా ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి ఫేమ్ లో ఉండే వాళ్ళు కూడా ఎంత చెత్తగా అయ్యిందో చెప్తున్నా. అది మనకు కనబడుతుంది, బట్ అలా కనబడకుండా చాలా జరుగుతున్నాయి చుట్టుపక్కల. సో జెన్యున్ గా ఒకళ్ళు ఉంటున్నారు, అవతల వాళ్ళు ఏంటంటే 10 మందిని మెయింటైన్ చేస్తున్నారు. అది తెలిసిన రోజు వాళ్ళని వదలలేకుండా వచ్చి బాధపడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్? తప్పు చేసిన వాళ్ళని ఈ సమాజం ఏమి అంటలేదు. వాళ్ళు బిందాస్ గా కారులో తిరుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టుకుంటున్నారు, ఇటు తిరుగుతున్నారు అటు తిరుగుతున్నారు. కానీ ఆ తప్పుకు బలైపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ట్రూగా జెన్యున్ గా లవ్ చేసి వాళ్ళని నమ్ముతారో, సో వాళ్ళు మీడియా ముందు వచ్చి బదలం అవుతారు. సో ఇప్పుడు ఒక పర్సన్, ఒక అమ్మాయిని కాదు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు గోత్రు అయిన బాధ వచ్చి ఎక్స్ప్రెస్ చేయడానికి రావాలంటే ఇంటి దగ్గర చాలా ఆలోచిస్తారు, సొసైటీ ఏమంటుంది. మేబీ అబ్బాయి సంగతి పక్కన పెడితే ఒక అమ్మాయి వచ్చి మీడియా ముందు నేను ఒకరిని లవ్ చేసా, వాడు నన్ను మోసం చేశాడు, వాడికి ఆల్రెడీ 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట, 2 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్తే ఫర్దర్ గా అమ్మాయికి ఏమైనా స్కోప్ ఉంటుందా? పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు అప్పుడుతో వాడితో తిరిగి ఏదో ఒక పాయింట్ చేసుకున్నా ట్రిగర్ చేస్తాడు. అండ్ వాడు కాకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో వచ్చినప్పుడు అది గో త్రూ అవడమే కష్టం. అంటే వీడియో చూసిన వాళ్ళు కింద నెగిటివ్ కమెంట్స్ పెడతారు. ఏంటి నువ్వు ఇది అది వాడిని డిఫేమ్ చేయడానికి. అరే ఏమొస్తుంది అబ్బాయి, ఒక అమ్మాయి అంత దిగజారి చెప్తుంది అంటే, ఒక అబ్బాయిని వచ్చి ఒకరి గురించి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళ ఇనిషియల్ ఏం గోత్రూ అయ్యారు, ఏం గోత్రూ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు చెప్పింది అవుతా అనేది కూడా మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఆలోచించాలి. రాను హ్యూమన్ బీయింగ్స్ కి హ్యూమానిటీ లేకుండా పోయి అంత ఫేము లైక్ మనీ ఈ థింగ్స్ లోనే చూస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. ఓకే, సో ఈ నెగిటివిటీ స్టాప్ చేసుకోవాలి. అది ఎక్కడో చూసే వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. నేనేం నెగిటివ్ గా అన్ను మనకు అనిపించవచ్చు, బట్ గుర్తు చేసుకోండి, మీరు చూసినప్పుడు ఎంతమందిని మీరు పాయింట్అవుట్ చేసి బ్లేమ్ చేసి మీ మనసులో ఆలోచించుంటారు. యూ నీడ్ టు కంట్రోల్ దట్. ఓకే, నెక్స్ట్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ట్రావెలింగ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసి చూస్తున్నా కాబట్టి. లైఫ్ లో నువ్వు లైఫ్ ని చూడాలంటే ట్రావెల్ చేయాలి. సోలోగా నా ఫ్రెండ్స్తో నీ ఇష్టం, కానీ ఏదో ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలి. అరే ఈ భూమి మీద నీకు ఎప్పుడు దాకా నువ్వు బతుకుతావో తెలీదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా, నెక్స్ట్ మూమెంట్ ఉండకపోవచ్చు, మేబీ నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఎవరికి పుట్టే డేట్ ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలీదు, అంటే ఎప్పుడు పుడతాం అనేది తెలీదు, సడన్ గా వస్తాం. చచ్చే డేట్ కూడా ఎవరికి తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఇంత పెద్ద బ్యూటిఫుల్ ప్లానెట్ ని కొంచెం కూడా చూడకుండా ఒక్కటే ప్లేస్ లో ఉండి అదే మనుషులు అదే బాధలు అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అక్కడే ఉండిపోతే నీ బతుకులో నువ్వు ఇంత భూమిని వచ్చి చూడకుండా వెళ్ళిపోయేది ఏమిటి? నీ జాబ్ నువ్వు తీసుకెళ్ళావు, నీ ప్రాపర్టీని నువ్వు తీసుకెళ్ళావు, నీ రిలేటివ్స్ నీ ఫ్యామిలీని ఎవరిని నువ్వు తీసుకెళ్ళవు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చూడాలి కదా ఎంతో కొంత. సో వెళ్ళినప్పుడు ఒక కొత్త పర్సనాలిటీ కానీ లేదంటే ఒక కొత్త థింగ్స్ మనం తెలుసుకుంటాం. అది నేను చెప్తే మీకు అర్థమయ్యేది కాదు, బికాజ్ నేను కూడా ఒకప్పుడు ఇలా చాలా మంది చెప్పినప్పుడు అమ్మ డబ్బులు లేవు ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఇంత అనుకున్నా. కానీ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు కొత్తగా చూస్తావు, ట్రాన్స్ఫార్మ్ అవుతావు, చాలా నేర్చుకుంటావు. ఓకే, ట్రావెలింగ్ మొత్తం నేర్చుకొని వచ్చేస్తున్నారు. అలాని కాదు, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కటి నేర్పిస్తుంది. నేచర్ చాలా నేర్పిస్తుంది. ఇది ఎవరు నమ్మడు కానీ ఒక సర్టెన్ ఏజ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకే అర్థం అవుతుంది. మనకి నేచర్ అనేది చాలా చెప్పుద్ది, చాలా నేర్పిస్తుంది. ద బెస్ట్ టీచర్ కూడా మనుషులే అయి ఉండాల్సిన అవసరం లేదు. సో ట్రస్ట్ ది నేచర్, ఎందుకంటే మనం నేచర్ లోనే ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టబోయే కొటేషన్ ఏంటి? ఆల్రెడీ నేను ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఒకటే రోజు చాలా కాంటెంట్ నాకు అనిపించినవి సిచ్యువేషన్ గుర్తొచ్చి చేసేసా, రీషెడ్యూల్ చేసా. ఇట్స్ అబౌట్ లవ్ అండ్ ఆల్సో లైక్ లైఫ్ లో రియాలిటీని యాక్సెప్ట్ చేసే ఒక థింగ్. ఇట్స్ నాట్ ఒక కొటేషన్ అని నేను అలా తీసుకుని ఏం చెప్పను. ఐ టాక్ అబౌట్ ది సిచ్యువేషన్స్. ఎక్కువగా మీరు చూసుకుంటే ఒక పర్సన్ కి నాకు ఇలా అయ్యింది, ఇలా అయినప్పుడు నేను ఎలా ఉండాలి అనే ఒక థింగ్ ని నేను కనెక్ట్ చేస్తాను అనమాట. సో అదే, when you are not ready, don't get into the relationship. నీకు టైం పాస్ కి డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్. నీకు అవతల నచ్చకపోతే డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్. నీ క్లారిటీ లేకపోతే డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్. నీ టెంపరీ ప్లెజర్స్ కి డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్. అసలు నువ్వు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఐడియా లేకపోతే డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్. నువ్వు ఇవన్నీ ఒక ప్రాపర్ ఐడియా ఉంటేనే రిలేషన్లోకి వెళ్ళు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మనిషిని అన్నిటికన్నా బాధ పెట్టేది ఏంటి అని అంటే నిజమైన జెన్యూన్ ట్రస్ట్, ప్రేమ లేకుండానే ప్రేమ చూపించి ఆ ఫీలింగ్స్ ఆడుకుని వదిలేయడం అనేది చాలా పాపం. సో డోంట్ గెట్ ఇన్ టు ది రిలేషన్షిప్ వెన్ యు ఆర్ నాట్ రెడీ.
సో దీని రిలేటెడ్ చేసా, నాట్ ఎగ్జాక్ట్లీ దిస్, ఆ మూమెంట్ లో ఏం చెప్పానో తెలియదు. నేను బేసిక్ గా ఏది ప్రిపేర్ అవ్వను, ఒక సిచ్యువేషన్ అనుకుని ఇలా చెప్తే బాగుండు. సో ఇప్పుడు నేను చెప్పేది అన్ని కూడా నేను గో త్రూ అయ్యానో లేదంటే ఇది అని కాదు. నేను వన్స్ రీసెంట్లీ నాకు తిప్పి కొడితే ఒక 15 days నుంచే రీస్టార్ట్ చేశాను నేను, ఒకప్పుడు ఆపేసినవి వీడియోస్. సో 15 days లో నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఎన్ని స్టోరీస్ పెట్టారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్. చాలా చాలా ఫేమ్ లో ఉండి సెలెబ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా పర్సనల్లీ దే మెసేజ్ మీ లైక్ చాలా మంచిగా ఉంది, ఐ కెన్ రిలేట్ ఇట్. లైక్ అందరికీ మోటివేషన్ నచ్చదు, నేను చెప్తా నాకే నచ్చదు. నేను ఇప్పుడు ఒక రోజు ఒక వీడియోస్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ నాకు అనిపిస్తుంది ఏ రోజు నేను ఎందుకు చేయాలి, వై టు ఇన్వెస్ట్ మై టైం. ఫాలోవర్స్ కోసం అని అనుకుంటే, ఫాలోవర్స్ కావాలి అనుకుంటే మోటివేషన్ చెప్తేనే కాదు, చాలా చేస్తే వస్తుంది. అండ్ ఈవెన్ బెటర్ నో ఏ కంటెంట్ చేస్తే కూడా ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుతుంది అని చెప్పేసి. కానీ నేను యూస్ఫుల్ అని ఆలోచిస్తాను. కానీ ఎందుకు అది చూస్ చేసుకున్నాను అంటే, నేను నా కళ్ళ ఎదురుగా నా ఫ్రెండ్ ఒక ఆమె ఒక పర్సన్ లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ ఇవ్వలేకపోవడంతో లైఫ్స్ చాలా మంది ఎండ్ చేసేసుకుంటున్నారు ఈజీగా. సో చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక ఫ్రెండ్ మనకి లో టైంలో ఎవ్రీ టైం ఉండకపోవచ్చేమో, ఒక వీడియో చూసన్నా ఒక్క మనిషి అన్నా మారుతారు అని ఒక చిన్న పాజిటివ్ నోట్కే తప్ప ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఏమి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ సంపాదించేది ఏం లేదు, నేను ప్రమోషన్స్ అట్లాంటివి కూడా ఏమీ చేయను, ఓన్లీ ఒక పాజిటివిటీ. అండ్ నాకు అదొక మెయిన్ పర్పస్. ఇంకో అదొక ఏంటి అని అంటే, ఒక మనిషికి ఇంకో మనిషి ఉంటుంది, మైట్ బి ఇప్పుడు అవసరం కాకపోవచ్చు, ఏదో ఒక ఉండి బాధపడినప్పుడు చూస్తే అదన్నా నాకే కాదు చాలా మంది ఇలాంటివి అవుతున్నారు, నేను స్ట్రాంగ్ గా ఉండాలి అని ఒక థాట్ వస్తే చాలు. చాలా థాట్స్ ని, నెగిటివ్ థాట్స్ ని కిల్ చేసి వాళ్ళు లైఫ్ మీద ఒక హోప్ తో, పర్పస్ తో బతకడానికి ఒక హోప్ ఉంటుంది. దిస్ ఈజ్ మై మెయిన్ ఐడియా చేయడానికి కూడా. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కానీ ఇండస్ట్రీలో ఉండాలి, ఈ పిల్ల మొదలెట్టిందిరా బాబు, మళ్ళీ చేస్తుంది, వచ్చేసింది మోటివేషన్ చెప్పడానికి, ఎప్పుడు ఇదే ఏదో సోది చెప్తుంది అనుకోని నేను కూడా చాలా ఇట్లాంటివన్నీ దులుపుకుని వెళ్తా. కానీ నాకేంటంటే ఒక్క మనిషికి ఉపయోగపడినా చాలు అనేదే నేను ఆలోచించాను. ఎందుకంటే పర్సనల్లీ నేను చూశాను, అలా ఒక సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఒక బ్రైట్ పర్సన్ నా లైఫ్ లో ఒక అమ్మాయి ఎండ్ చేసేసుకుంది లైఫ్ లో. న్యూస్ లో ఏం వేశారు తెలుసా అంటే, పేరెంట్స్ రివీల్ చేయలేదు, వాళ్ళ మదర్ రివీల్ చేయలేదు. ఒక అమ్మాయి చనిపోయింది అని అంటే లవ్ రిలేటెడ్ చనిపోయింది, ఆర్ ఇట్లా లో డిప్రెస్డ్ ఫేస్ చేయలేక చనిపోయింది అని అంటే ఇంకా టాన్ చేస్తూ ఉంటారు అందరూ. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, వాళ్ళ నాన్న గురించి బాధపడి తట్టుకోలేక చనిపోయిందని న్యూస్ లో వేశారు. కానీ గో త్రూ అయింది ఏంటంటే వేరేది. అప్పటికి నాకు రైట్ ఏజ్ లేదు. సో అప్పుడు నాకు అనిపించింది ఎందుకు అబద్ధం చెప్తున్నారు వీళ్ళంతా, బికాస్ ఐ నో ది రియాలిటీ. న్యూస్ పేపర్ లో ఏం వేశారు ఏంటి అని నాకు అర్థం కాలేదు. ఇలా చాలా మంది కూడా, ఫ్యామిలీస్ కూడా, పేరెంట్స్ కూడా నిజం అనేది బయటకు రానివ్వట్లేదు, నిజాన్ని అక్కడ చంపేస్తున్నాడు. తప్పు చేస్తున్నాడు, ఈరోజు హ్యాపీగా వాడు ఉన్నాడు, వాడు లైఫ్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. నేను నాకు అప్పటికెళ్ళి మనసులో ఉండిపోయింది, నేను ఎప్పటికైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాడి గురించి చెప్పాలి అని నేను అనుకున్నా. నా ఫ్రెండ్ చనిపోయింది, శ్రావణి అని ఒక అమ్మాయి, ఎంత బాగా చదువుతుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత టాలెంటెడ్. సో అలాంటి ఒక అమ్మాయి లవ్ రిలేషన్ వల్ల చనిపోయింది, డిప్రెషన్ ఫేజ్ లో చెప్పింది. చెప్తే ఆ స్టోరీ నాకు కూడా చెప్పింది ఒకసారి, ఏంటి శ్రావణి నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ రిగ్రెట్ ఉండిపోయింది అనమాట. యాజ్ ఎ ఫ్రెండ్స్ గా కూడా మనం ఫ్రెండ్స్ ని అర్థం చేసుకోకుండా ఆ లో సిచ్యువేషన్స్ లో వాళ్ళకి మనం లేకపోవడం వల్లే కదా వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇట్లా ఎవరికి అవ్వకూడదు. ఇలా చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంకా అయిపోయినాయి డిప్రెస్డ్, ప్రతిదానికి డిప్రెస్డ్ లో అనుకుంటా ఏవేవో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఒక చిన్న హోపే అంతే. ఓకే, మనీయా రిలేషన్షిప్ అంటే ఏం చెప్తారు? రిలేషన్షిప్ ఆబ్వియస్లీ లైక్ మనీ నేను కూడా సంపాదించుకోవచ్చు, కానీ ఒక జెన్యూన్ ట్రస్ట్, ప్రేమ అనేది మనం సంపాదించుకోలేం కదా. ఐ మీన్ అవతల వాళ్ళు అది రావాలి, అది జెన్యూన్ గా ఉండాలి. సో అది చాలా వాల్యుబుల్, కనిపించిన ఇన్విజిబుల్ వాల్యుబుల్ థింగ్. ఓకే, మనీ ఇచ్చినా కూడా ఆ ప్రేమ ఎప్పుడు దొరకదు మనకి, దొరకదు. ఎమోషన్ ఎంత డ్రామా అయిపోతుందంటే అది ఉన్న ఏకైక చిన్న లవ్. నేను ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటా, మైట్ ఇప్పుడు కాకపోయినా ఇంకొప్పుడు ఒక టైంలో అయినా. కానీ రిలేషన్షిప్ ని నో, ఒకసారి ఒక టైం పోయిందంటే పోయిన వాళ్ళు రారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అమలా. ఓకే, అప్పుడే లాస్ట్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు మనకి తెలియలేదు. సో ఐఎమ్ సారీ, చాలా చాలా వాగుడికాయలాగా చాలా మాట్లాడేసి ఉంటా. లేదు కూల్ గానే ఉంది. సో మీరు ఎప్పుడైనా రిలేషన్ లో వెళ్ళారా?
యా ఆబ్వియస్లీ నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను ప్రేమలో పడనా? నేను ప్రేమించా. ఓకే, ఎలా ఉంది రిలేషన్? ఎక్కడి నుంచి చెప్పాలి? లైక్ యూకేజీ నుంచి చెప్పాలా? నేను వద్దునా సార్. బేసిక్ గా చిన్నప్పుడు మనకి రిలేషన్ క్రష్ ఈ వర్డ్స్ అన్ని తెలియక ముందు యూకేజీలో ఉన్నప్పుడు జాన్ ఇమాన్యుయల్ అండ్ పవన్, ఇంకా నేమ్స్ బాగా గుర్తున్నాయి. ఫస్ట్ క్లాస్ యూకేజీ ఆ టైంలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ మేము ముగ్గురం అనమాట. ముగ్గురికి లైక్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటది. ఓకే ఫస్ట్ ర్యాంక్ వీడికి వస్తుంది, సెకండ్ ర్యాంక్ వీడికి వస్తుంది, నాకు అప్పుడప్పుడు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుంది. వీళ్ళిద్దరే నా బాయ్ ఫ్రెండ్స్ అయితే సో మనోళ్ళే కదా నాకు చిన్న ఆలోచన. ఓకే దీని తర్వాత లైక్ నాకు ఒక పర్సన్ నచ్చడం అంటే వాంటెడ్లీ రిలేషన్ వెళ్ళలేదు. నేను ఒక సర్టన్ అంటే ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ బాండ్ వల్ల ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళా. ఓకే వెళ్ళిన తర్వాత ఉన్న 2 years లైక్ ఎవ్రీడే పొద్దున్న లెగుస్తే లైక్ తినడం దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేయడం కానీ, టిఫిన్ ఇంట్లో ఏం లేదు, ఇంకా కమాన్ బండి వేసుకోవడం, తినడం, తిరగడం అయిపోయింది. చాలా చాలా చేసా విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ నౌ. చాలా చేసా. ఒక అమ్మాయి ఒక అంటే నా లెవెల్ కానీ లైక్ ఇప్పుడు అందం కూడా చూసుకుంటారు కదా అలా కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, మైండ్ సెట్ లో కానీ, సెట్ కానీ ఒక పర్సన్ ఇవేం చూడలే. ప్రేమ గుడ్డిది, లైక్ ఇవన్నీ చూడదు. అందరు ఏమంటారంటే డబ్బులుంటే ప్రేమిస్తారు అంటారు కదా, అంతా వేస్ట్. మేబీ అలా రేర్ కేసెస్ లో ఉంటాయి. లవ్ అనేది ఏంటి అంటే ఇవన్నీ చూడదు, లైక్ ద వర్స్ట్ ని మనం బాగా ఇష్టపడతాం అనమాట. సో అలా రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్ అయింది అంటే వాడు చెత్త, అందంగా లేకపోయినా వాడు వేస్ట్, వాడు శుద్ధ అయినా కూడా లైక్ వాడే మనకి తోపు అని ఫీల్ అవాయిడ్ చేసినా కూడా మనకి తోపు అనిపిస్తుంది. సో అలా రిలేషన్ అవతల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను ఆలోచించి నేను ఎప్పుడు అట్లా చూడలేదు అని అనుకున్నా. బట్ లేటర్ ఆన్ ఎమోషనల్ బాండింగ్ వల్ల నేను రిలేషన్ లోకి వెళ్ళిపోయాను. చాలా 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 చేసి నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఇంత చేసింది. అవతల పర్సన్ తప్పు అని నేను ఇప్పటికీ అన్నను. కొంతమంది ఉంటారు సొసైటీ ఏమనుకుంటుంది అనేదే ఆలోచిస్తారు. కుటుంబం గురించి ఆలోచించాలి, కానీ నిన్ను నమ్ముకున్న ఒక పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఇనిషియల్లీ తెలీదా కుటుంబం గురించి ఆలోచించాలి ఇది అది అని చెప్పేసి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ తీసుకొచ్చి నా ముందు పెట్టేసి నాకు ఆప్షన్ లేదు. ఇంకా నేనేమంటా చెప్పు, బాధపడ్డా, ఏడ్చా, డిప్రెషన్ లో ఉన్న, కెరియర్ వదిలేసా లిటరలీ. నో వన్ నోస్ అబౌట్ ఇట్. వై అమల ఈ స్టిల్ హియర్ అని అంటే ఇదే. నేను ఎవ్వరు సెలబ్స్ కానీ లైక్ నేను చాలా ఇండస్ట్రీలో 2 years వర్క్ చేశాను నోన్ ఛానల్లోనంటే ఎంతో కొంత కాంటాక్ట్స్ ఉంటాయి కదా. బట్ నేను ఎప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ కానీ వాళ్ళు పిలిచిన కానీ ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడు వాళ్ళకి మెసేజ్ చేసే ఆపర్చునిటీ గురించి అడగను. సో ఆ పెయిన్ ఉండిపోయింది, ఇప్పటికీ నేను మర్చిపోలేదు. దాని తర్వాత ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ది రిలేషన్షిప్. ఆ పెయిన్ నుంచి హీల్ అవ్వలేదు. ఏం జరిగిందని చెప్పి నౌ హీ ఈజ్ లిటరల్లీ హ్యాపీ, ఎంజాయింగ్. నెలకి 2 లక్షలు వచ్చే అంత జీతం, హ్యాపీ, ఒక మంచి పొజిషన్. ఇప్పుడు నేను చెప్తే అందరికీ తెలుస్తుంది కానీ నో, ఐ నెవర్ డూ దట్. అందరూ ఎంతో మంది గౌరవిస్తారు, ఎంతో మంది ఆపర్చునిటీ కోసం వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటారు. ఒక మంచి ఇల్లు హైదరాబాద్ లో కొనుక్కున్నారు, వాళ్ళకి తినడానికని కాదు, 1 రూపాయి కూడా లేకపోతే అప్పుల్లో ఉంటే నాకు వచ్చేదే ఇంత, నా కుటుంబం గురించి నేను ఆలోచించకుండా అంత, నాకే దిక్కు లేదు. ఫోన్ అంటే నేను ఐఫోన్లు కొనివ్వడాలు, లైక్ నేను ఆలోచించలే. వై లవ్ ఎవరు పెడితే ఏంటి, అబ్బాయి పెట్టాలని నేను ఎప్పుడు అనుకోను. చాలా జరిగింది. కానీ నాకు ఇప్పుడు ఏం బాధ వేస్తుంది అని అంటే రిలేషన్ ఓకే వర్కౌట్ అవ్వలేదు, ఐ డూ రెస్పెక్ట్, ఏదో ఒక కారణానికి ఓకే అది ఆ బాధ నేను గో త్రూ అయ్యాను. కానీ అంత ప్రేమించి అంత తెలిసిన తర్వాత కూడా నేను ఒక లైఫ్లో అన్నిటికన్నా కష్టమైన సిచ్యువేషన్ ఏ మనిషికైనా వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోవడమే. అలాంటి ఒక ఫేజ్లో కూడా ఒక్క సింగిల్ మెసేజ్ నాకు రాలే, ఆర్ యూ ఓకే, రాకపోయినా కలవకపోయినా ఫోన్ చేయకపోయినా ఓకే, బట్ స్టిల్ ఒక మెసేజ్ అన్న రావాలి కదా. ఒక మనిషికి కోవిడ్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చినప్పుడు లైక్ అందరూ ఎవరినైనా ముట్టుకోవాలంటే సొంత ఫ్యామిలీ వాళ్ళే అమ్మో అమ్మో అంటారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా కోవిడ్ వచ్చినా కూడా సిగ్గు లేకుండా నేను వెళ్ళి సేవలు చేశా. నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు, అదే నేను చేసిన తప్పు. లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి. దట్స్ వెరీ రాంగ్, యూ నీడ్ టు థింక్. బట్ అదే అందుకే చెప్తా, ఒక రిలేషన్ కి వెళ్ళేటప్పుడు అవతల ఫీలింగ్స్ తో ఎప్పుడు ఆడుకోవద్దు. అది ఎవరిదైనా, అమ్మాయిదైనా అబ్బాయిదైనా కూడా. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఏం తక్కువ గారు, అసలు నాకు అమ్మాయిని నమ్మాలంటే కూడా నచ్చదు. బీయింగ్ ఏ అమ్మాయి, నేను అమ్మాయిలని ఏం సపోర్ట్ చేయను. నేను లిటరల్ ఇంకా అబ్బాయిలు అబద్ధాలు చెప్పినా నాకు వినబుద్ధి అవుతుంది, కానీ అమ్మాయిలు నిజం చెప్పినా కూడా నేను నమ్మలేను. ఐఎమ్ రియలీ సారీ. దీని తర్వాత నువ్వు అమ్మాయి ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ చెయ్యొద్దు. బికాస్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఎంత డ్రామాస్ చేస్తారో కూడా. సో ఒక ఫీలింగ్స్ ఆడుకుంటే అందరు త్వరగా హీల్ అవ్వలేరు. కొందరికి కొన్ని నెలలు, కొందరికి కొన్ని సంవత్సరాలు అయితే, ఇంకొందరికి లైఫ్ టైం పట్టేస్తుంది.
నేను అట్లాంటి పర్సన్. ఒక జెన్యున్ కాలేజ్ లైఫ్ లో అంత సూపర్ పర్సనాలిటీస్ అంతా వదిలేసుకుని ఒక రిలేషన్ లోకి వెళ్ళా. అది ఒక డిజాస్టర్ అయ్యింది. దాని నుంచి ఓవర్కమ్ అవడానికే నాకు ఒక లైఫ్ టైం పట్టేటట్టుంది. నౌ ఐఎమ్ ఓకే. కానీ ఇప్పటికీ ఆ బాధ ఏదైతే ఉందో అది నేను మర్చిపోలేను. దానివల్ల ఏమైతుందంటే నేను ఒకళ్ళు నాకు లవ్ చూపించడానికి వచ్చినా కూడా ఐఎమ్ నాట్ రెడీ టు వెల్కమ్ ఇట్. ఓన్లీ వన్స్ నేను హీల్ అయినప్పుడే కదా నేను కూడా ఎవరికన్నా వెల్కమ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి లైఫ్ లాంగ్ అట్లనే ఉంటాను అని లేదు. బికాస్ ఆ పెయిన్ తో నేను గో త్రూ అవుతూ ముందుకు వెళ్ళాలి. ఒక బండరాయిలా అయిపోయింది నా హార్ట్ ని. సో దాన్ని ఎవరైనా కరిగించి ప్రేమించే మనసు అంత ఓపిక ఉంటే అప్పుడు ఏమైనా లవ్ లో పడితే పెళ్లి చేసుకోవచ్చు. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకునే టైప్ కాదు. ఓకే, అసలు కాదు. నైస్ అమ్మ. చాలా ఏమంటారు తెలియకుండానే చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నీ ఫ్యూచర్ నేను ఎక్కడ ఊహించుకుంటున్నాను. సీరియస్లీ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి అండ్ మంచి మంచి ఈవెంట్స్ చేయాలి, మంచి హోస్ట్ ఇంకా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి నేర్పించినందుకు కొన్ని. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఐ హోప్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసి అండ్ మన J2 మీడియాని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. బికాస్ షీ ఈస్ రియలీ వర్కింగ్ హార్డ్. బేసిక్ గా ఒక పర్సన్ కి సపోర్ట్ ఏముందిలే అనుకుంటారా, సపోర్ట్ మీకు తెలియదు వాళ్ళ లైఫ్ ని ఎట్లా మార్చేస్తుంది. సో మీ ఆడియన్స్ సపోర్ట్ అనేది ఈ ఛానల్ కి డెఫినెట్లీ మచ్ నీడెడ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అమలా. అండ్ చూసారు కదా ఈరోజు మనం ఎన్నో కొన్ని విషయాలు అండ్ బాధలు అన్ని నేర్చుకున్నాము. సో ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ J2 మీడియా. థ్యాంక్ యూ.